నమస్తే. మొన్నటి వరకు 'జూబ్లీహిల్స్' ఎలక్షన్‌లో 'నవీన్ యాదవ్' గెలుపుకు కీలకమైన ఒక సాంగ్ ఉండింది. 'భాయ్ నీకు భయమెందుకని.' సో, ఆ సాంగ్ వినడం అయితే ఒక ఎత్తైతే, ఆ సాంగ్‌కి డాన్స్ చేసిన పర్సన్ వైరల్ అవ్వడం ఇంకో ఎత్తు. రైట్? సో, చూసారా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే, యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే, ప్రతి ఒక్కటి గూడా ఇంటర్వ్యూ వారిదే ఉంది. వారే శ్రీదేవి గారు. సో, ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. సో, మాట్లాడదాం. అంటే నార్మల్ ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ అని చెప్పేసి, అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రమోషన్స్ ఏ విధంగా స్టార్టింగ్ ఓవర్‌నైట్ ఫేమ్ అయిన తర్వాత, ఒక పీక్ స్టేజ్ వెళ్ళిన తర్వాత, దాని తర్వాత అదే పీక్ స్టేజ్ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోతున్న పరిస్థితి. సో, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో, వారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో, ఎట్లున్నారు? యాహ్! అండి. బాగున్నాను. ఫేమస్‌గున్నాను చెప్తారా? లేదు బాగున్నాను. బాగున్నారు. సో, ఇప్పుడు చూసారు మీరు ఎక్కడైనా సరే ఫుల్ ఫేమస్ అయిపోయిన పరిస్థితి. సో, అనుకున్నారా అంటే ఓవర్ నైట్‌కి ఈ విధంగా ఈ పాట ఇంత వైరల్ అయితది అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసిర్రా? లేదండి. హ్మ్. అసలు ఊహించుకోలేదు గూడా. ఓకే. అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసారా? లేకుంటే క్యాజువల్‌గా అట్లా చేసిర్రా మీరు ఆ క్యా సాంగ్ పైన? క్యాజువల్‌గానే చేశాను. ప్రాక్టీస్ లాగా ఏం లేదు. హ్మ్. హ్మ్. సో, ఎక్కడి నుంచి మీరు? అంటే బేసికల్లీ అంటే ఈ ఫీల్డ్‌కి ప్రచారం చేసి అంటే ఆ విధంగా డాన్స్ చేయడం. సో, ఈ ఫీల్డ్‌కి ఎట్లొచ్చిర్రు మీరు? ఎక్కడి వరకు చదువుకున్నారు? అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి అంటే అమ్మ వాళ్ళదొచ్చేసి మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి. పక్కన అందుగుల్ల అని విలేజ్. హ్మ్. అండ్ అత్తయ్య వాళ్ళదొచ్చేసి జడ్చర్ల. పక్కన తుప్పడగడ్డ తాండా అని మా ఓకే. అత్తయ్య వాళ్ళది. హ్మ్. సో, మా ప్రాపర్ అక్కడ. హ్మ్. అండ్ నేనొచ్చేసి 13 ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్‌కి రావడము. డాన్సింగ్ ఫీల్డ్‌లోకి. డాన్సింగ్ ఫీల్డ్‌కి రావడము. హ్మ్. అండ్ అప్పటినుంచైనా ప్రోగ్రామ్సే కండక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే. సో, 13 ఇయర్స్ పట్టింది మీరింత ఫేమస్ కావడానికి, అందరికి పరిచయం కావడానికి గదా! అవునండి. సో, ఎట్లండి అంటే స్ట్రగుల్ అంతా ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు ఈ డాన్సింగ్ ఫీల్డ్ అని చెప్పేసి ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకు అంటే చిన్న ఏజ్‌లో పెళ్లయిపోయింది. హ్మ్. అండ్ 10థ్‌లో పెళ్లయింది. 10థ్ తర్వాత ఇంటర్ చేశాను. హ్మ్. ఇంటర్ అయిపోయాక ఒక పాప, బాబు. ఇంటర్ అయిపోయే లోపే పాప, బాబు. హ్మ్. సో, వాళ్ళతో కొంచెం నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అండ్ హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేకపోవడము. హ్మ్. అండ్ స్ట్రగుల్స్, ఇబ్బందులు ఇవి బాగా ఎక్కువయ్యాయి. హ్మ్. ఆ టైంలో హైదరాబాద్‌కి రావడం జరిగింది. హ్మ్. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ సరిపోక హ్మ్. అంటే ఖర్చులు అవన్నీ. ఖర్చులు, పిల్లల స్టడీస్ అవి చాలా ఇబ్బంది అయ్యేది. హ్మ్. మార్నింగ్ ఒక వర్క్ చేసేదాన్ని. హ్మ్. ఆహ్, 9-6 వేరే వర్క్ చేసేదాన్ని. హ్మ్. 6 తర్వాత ఈవెంట్స్‌కి ఓకే. వెళ్ళేదాన్ని. హ్మ్. సో, బాగా టైర్డ్ అయిపోయేదాన్ని. హ్మ్. అవే అయ్యేది కాదు. నిద్ర సరిపోయేది కాదు. పర్ డే 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ పడుకునేదాన్ని. హ్మ్. అలా నాకు గూడా హెల్త్ ప్రాబ్లమ్ చాలా వచ్చుండే. హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్. హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఒక 7, 8 ఇయర్స్ అనుకోవచ్చు. హ్మ్. చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నేను అవి వదిలేసి హ్మ్. టోటల్లీ ఈవెంట్స్‌ని ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. ఇంగా ఫోకస్ దాని మీదనే నడుస్తుంది. సో, ఎట్లా ఒప్పించిర్రంటే లైక్ ఇట్లా ఈ విధంగా చాలా మంది మీరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇదంతా గూడా స్టార్ట్ చేసారు కాబట్టి, సో, ఫ్యామిలీలో కొంచెం ఇబ్బంది. "అరె! అట్లెందుకు జేస్తావు? ఇట్లెందుకు జేస్తావు? డాన్స్ అవసరమా మనకి?" అని చెప్పేసి ఆ విధంగా అడ్డుగోడలేసే ఛాన్స్ చాలా ఉంటది. సో, ఎట్లా ఒప్పించిర్రు మీ ఇంట్లో మీ సో, ఫ్యామిలీని? నాకా ప్రాబ్లమ్ రాలేదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, పేరెంట్స్ లేరు నాకు. ఓకే. సో, అమ్మమ్మ, తాతయ్య అండ్ వదిన, హ్మ్. అన్నయ్య, హ్మ్. అక్క, బావ వీళ్ళ సపోర్ట్ నాకుండేది. హ్మ్. ఎలా ఉండేది అంటే ఆహ్, నేను ఎలా ఖర్చు పెట్టేదాన్ని, హ్మ్. ఎలా సంపాదించాలి, ఎలా పిల్లలను చూసుకోవాలి, నేనెలా ఉండాలి హ్మ్. అనేది నాకు ఫస్ట్ నుంచైనా ప్లాన్. ఓకే. సో, ఆ సిస్టమేటిక్‌లోనే ఉండేదాన్ని. ఇంట్లో ఏదైనా చేసినా గూడా లిమిటెడ్‌గా ఉండేదాన్ని. అంటే అసలు ఏమీ ఎళ్ళని పరిస్థితి. హ్మ్. ఇంట్లో చాలా ఘోరమైన పరిస్థితి. పిల్లలకి ఫీజెస్ గానీ, రూమ్ రెంట్ గానీ, హ్మ్. కరెంట్ బిల్ గానీ, వాటర్ బిల్ గానీ, ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను. సో, పార్ట్ టైమ్‌గా నేను చేసుకుంటాను అనంటే, "నీకు ఓకే అయితే మాకు ఓకే" అన్నట్టు వాళ్ళు గూడా సపోర్ట్ చేశారు. సో, అదే హ్మ్. మెథడ్‌లో హస్బెండ్ నుంచి ఎట్లుండింది సపోర్ట్ వారి నుంచి? హస్బెండ్ అంటే తనకు తెలుసు. ఓకే. ఇంట్లో పరిస్థితి ఏందనేది తనకి తెలుసు. హ్మ్. తనేంటంటే "నువ్వు చూసుకుంటావులే" అనే హ్మ్. ఒక ధైర్యం. థాట్ అనమాట. హ్మ్. హ్మ్. ధైర్యం ఆయనకి. హ్మ్. ఇంగేదున్నా ఆమె చూసుకుంటది అనే ఒక ఇది. హ్మ్. సో, ఏం జేసినా తను స్ట్రాంగ్‌గా చేస్తదని నమ్ముతారు. హ్మ్. సో, అందుకని అక్కడి నుంచి కూడా ఏం ప్రాబ్లమ్ రాలేదు. హ్మ్. ఇగ ఫ్యామిలీ సపోర్ట్ నుంచి బయటికొచ్చాను. ఓకే. సో, ఫ్యామిలీ సపోర్ట్ అయితే గట్టిగుంది. యెస్. అక్కడి నుంచి 13 ఇయర్స్ ఆఫ్ జర్నీలో సో, చాలా వరకు ఇబ్బందులైతాయి. ఎందుకంటే ఈవెంట్స్ చేస్తా ఉన్నారు కాబట్టి అట్లా ఇట్లా ఇబ్బంది కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, అట్లేమన్నా మీరేమైనా ఫేస్ చేసిర్రా? ఇబ్బందులు చాలా అయ్యాయి. హ్మ్. అవమాన పాటు పడ్డాము. అవును. ఆహ్, చాలామంది ఎంత మర్యాదిచ్చేవాళ్ళో, అవును. అంత అగౌరవపరిచేవాళ్ళు కూడా. అవును. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకలా, దిగాక ఇంకోలా చూసేవాళ్ళు. హ్మ్. సో, అవన్నీ చాలా ఫేస్ చేశాము. హ్మ్. ఫేస్ చేస్తున్నాం గూడా. అంటే ఆ!
కొంతమంది దాని నుంచి బయటపడ్డా కూడా హ్మ్. ఇంకా చాలా మంది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇంకా స్టిల్ హ్మ్. ఇప్పటికి. హ్మ్. సో, హ్మ్. చాలా మంది మీలాగా కళాకారులందరూ ప్రతి ఒక్కళ్ళు అదే ఫేస్ చేస్తారు గదా! మాక్సిమం ప్రాబ్లమ్ ఫేస్ స్పెషల్ చేస్తారు. అమ్మాయిలు. హ్మ్. ఆ! ఇంకా వాళ్ళు తప్పదింకా. అవును. తప్పనిసరి పరిస్థితిలో ఈ ఫీల్డ్‌ని హ్మ్. ఎంచుకున్నాక ఇక తప్పదిక హ్మ్. వాళ్ళకి. అంటే చెప్పుకునేవాళ్ళా మీకు మీరు అంటే కో డాన్సర్స్‌గా ఉన్నవాళ్ళు. సో, ఈ విధంగా ఇబ్బంది నేను పెడుతున్నారని. నేను కంపల్సరీ నా పిల్లల్ని నేను ప్రొటెక్ట్ చేసేదాన్ని. హ్మ్. సో, నా దగ్గర వచ్చే అమ్మాయిలు గానివ్వండి, అబ్బాయిలు గానివ్వండి, హ్మ్. నేను స్ట్రాంగ్‌గా నా గ్రూప్‌లో పెట్టుకునేదాన్ని. హ్మ్. స్టిల్ ఇప్పటికి గూడా. హ్మ్. మన దగ్గరికి గర్ల్స్ వస్తే వాళ్ళకి ప్యూర్ ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది. హ్మ్. ఒకవేళ మిడ్‌నైట్ అయినా, హ్మ్. వాళ్ళు లాంగ్‌గా వెళ్ళాల్సొస్తే అవును. క్యాబ్ బుక్ జేస్తాను. లేదు అంటే నా ఇంట్లో షెల్టర్ ఇచ్చేస్తాను. నైట్ ఓకే. అక్కడే ఉండి మార్నింగ్ లేసి ఎళ్ళిపోవాలి హ్మ్. అన్నట్టు ప్లాన్ జేస్తాను. అంటే మీకే ఒక గ్రూప్ ఉంది అన్నమాట. యెస్. సో, మీరే ఆ మా గ్రూప్‌కి హెడ్ ఓన్ అట్లా. గ్రూప్ ఒకటి ఉంది. ఎట్లా ఇప్పుడు ప్రచారానికి పిలుస్తా ఉంటారు. అంటే చాలా వరకు ఈవెంట్స్‌కి ముందు కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఓకే. అట్లా సాంగ్స్ ఇచ్చి మీకు ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి అట్లా ఏమి చెప్తారా? అల్ ఆన్ స్టేజ్ అప్పటిదప్పుడే ఆన్ ఫిక్స్ స్టేజ్. అయిపోతదో? ఆన్ స్టేజ్. ఓకే. అంతే. ఆన్ స్టేజ్ మీదనే చేస్తాము. ఇంగ ఒకరు లీడ్ చేసి మిగతా వాళ్ళు ఫాలో కొట్టేస్తారు. హ్మ్. హ్మ్. అంతే. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 'నవీన్ యాదవ్' గారి దగ్గర ఇక్కడ ఎస్పెషల్లీ 'జూబ్లీస్' ఒక సాంగ్ వల్ల ఈవెన్ ఆ సాంగ్ గెలుపడానికి ఒక కారణమైతే మీ డాన్స్ కూడా ఇంకో ఇంకో కారణమైంది. యెస్. ఎట్లా అనిపించింది? అంటే ఫేమస్ అయిన తర్వాత అందరూ 10 మంది గుర్తుపట్టడం కావచ్చు. అగో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి అని చెప్పేసి అట్లా చెప్పడం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అంటే చాలా సంతోషపడుతున్నాము. హ్మ్. అంటే ఎలా అంటే ఒక మనిషిని మనిషిలాగా చూడని అక్కడి నుంచొచ్చా నేను. అవును. ఈమె ఒక మనిషేనా అని నన్ను ట్రీట్ చేసిండు. ట్రీట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి హ్మ్. వచ్చాను కాబట్టి, ఈరోజు నేను ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. హ్మ్. అసలు వాళ్ళెవరో గూడా నాకు తెలీదు. కాకపోతే నా ఊరు పేరు, నా నా ఏరియా పేరు చెప్పి నాతోని మాట్లాడుతున్నారు. హ్మ్. నా కాంటాక్ట్ తీసుకోండి, నా కాంటాక్ట్ సేవ్ చేసుకోండి అని అనడం హ్మ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్మ్. అండ్ విన్నాము 'నవీన్ యాదవ్' గెలిపోయిన తర్వాత 'నవీన్ యాదవ్' వాళ్ళ ఇంటి నుంచి ఫోనొచ్చింది మీకు ఈ యెస్. వైరల్ అయిన తర్వాత అని జెప్పేసి. సో, ఏం యెస్. జెప్పిర్రు? ఎప్పుడు పిలిచిర్రు? ఏంది? బాపు గారు పిలిచారు. ఎవరు ఆహ్, బాపు? చిన్న శ్రీశైలం యాదవ్ ఓకే. సార్ గారు పిలిచారు. బాపు గారు పిలిచారు. హ్మ్. చాలా సేపు కూర్చున్నాము. మాట్లాడడం గూడా జరిగింది. హ్మ్. అన్నయ్య గూడా ఉండే. ఓకే. 'నవీన్ యాదవ్' గారు. నవీన్ యాదవ్ అన్నయ్య గూడా ఉండే. హ్మ్. నేను ఒక ప్రమోషన్ నుంచి వెళ్ళేసరికి ఆ! అన్నయ్యకి వేరే కాలొస్తే అన్నయ్య బయటికెళ్ళిపోయారు. ఓకే. మళ్ళీ అన్నయ్యతో కలుస్తాం. ఓకే. సో, ఏమన్నా జెప్పిర్రా? అమ్మ చూసుకుంటాం మిమ్మల్ని, ఆదుకుంటాం. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు, 'నవీన్ యాదవ్' ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి ఆదుకునే ఆదుకునే వాళ్ళు. సో, కాబట్టి అవును. మీకట్లేమన్నా భరోసా గాని, హామీ గాని అట్లేమన్నా ఇచ్చిర్రా? ఇచ్చారు. హ్మ్. ఇచ్చారు. మేమున్నాము. ఆ! నువ్వెక్కడ ఇడవద్దు. ఎక్కడ నువ్వు తక్కువ కాదు. నువ్వు హ్మ్. స్ట్రాంగ్ లేడీ. స్ట్రాంగ్‌గానే ఉండాలి అని చెప్పారు. ఓకే. హ్మ్. సో, ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత ఓవర్‌నైట్ ఫేమస్ అయిన తర్వాత చాలా మందిని మేము రెగ్యులర్‌గా చూస్తా ఉంటామనమాట. ఒక్కసారి ఒక టాప్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంతే టాప్‌గా కిందికి వచ్చేస్తున్న పరిస్థితి. అవును. బికాజ్ ప్రమోషన్స్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన. సో, ఒక ఆర్గానిక్ ప్రమోషన్ నుంచి అనార్గానిక్ ప్రమోషన్స్‌కి వెళ్ళిపోతారు. అవును. సో, చాలామంది చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి వాళ్ళు మంచిగా స్టార్ట్ చేసి చెడుగా ఎండ్ అయితున్న పరిస్థితి. యెస్. సో, అట్లా ఏమన్నా అంటే ఏ ఏ విధంగా ఎళ్ళాలనుకుంటున్నారు? మీరు గోల్ ఏంది అని చెప్తే ఏం చెప్తారు? ఏ విధంగా అంటే మా గురువులు హ్మ్. నాకు కొంతమంది గురువులున్నారు. సో, వాళ్ళు ఎలా అంటే నన్ను మొత్తం ఇలా ఇప్పుడెలా ఉన్నానో హ్మ్. అలాగే అంటే హ్మ్. స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక సాంప్రదాయకంగానే చూసారు. హ్మ్. నేను ఇప్పుడే గాదు ఫర్దర్‌గా గూడా ఇలాగే కనిపిస్తాను. హ్మ్. ఏ ప్రమోషనొచ్చినా, ఏ చాయిసొచ్చినా, ఏ అవకాశమొచ్చినా, ఎలాంటి అవకాశమొచ్చినా హ్మ్. సాంప్రదాయానికి విరుద్ధంగా ఏదున్నా గూడా నేను హ్మ్. యాక్సెప్ట్ చేయను. హ్మ్. అంటే డబ్బులొస్తున్న కొద్దీ చాలా మంది చెప్తా ఉంటారు. అండ్ డబ్బులొస్తున్న కొద్దీ చేంజ్ అయిపోతారు గదా! చాలా మంది. సో, అట్లా. అంటే దీని గురించి నేనొకటి జెప్పొచ్చు. హ్మ్. మమ్మీ, డ్యాడీ ఒకప్పుడు ఆర్టీసీ డ్రైవర్. ఓకే. మమ్మీ బాగా టాలెంటెడ్. హ్మ్. తాతయ్య ఓకే. హ్మ్. అమ్మమ్మ ఓకే. హ్మ్. ఆ టైంలో మేము పడుకునేటప్పుడు మా తల దగ్గర ఇన్ని కాయిన్స్ ఓ అప్పుడు. ఓకే. ఆ! ఇన్నిన్ని కాయిన్స్ మేము తల కింద పెట్టుకొని పడుకున్న రోజులు. ఆ! ఏ మిడ్‌నైట్ మా డ్యాడీ వచ్చినా గూడా ఆ! మేము మార్నింగ్ లేసేసరికి ఆ! తనుండడు గాబట్టి మా ఆ! దగ్గర డబ్బులు పెట్టి ఓకే. ఆ! అండ్ మా పిల్లో దగ్గర మా బెడ్‌షీట్‌లో అలా పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ! సడెన్‌గా మమ్మీ, డ్యాడీ హ్మ్. చనిపోయాక హ్మ్. మా పరిస్థితి ఎలా అంటే ఆయిల్ దొరికేది గాదు హ్మ్. హెడ్‌కి. హ్మ్. హ్మ్. ఎవరన్నా మమ్మల్నొచ్చి చూడాలి అంటే ఇప్పుడు మాది బ్రాహ్మణ పెళ్లి అని చెప్పాను అవును. కదా! అవును. సో, అమ్మమ్మల ఊరు గూడా పక్కనే. హ్మ్. మా ఊర్లో చాలా మంది మామయ్యలు. హ్మ్. వాళ్ళతో 10, కాయిన్స్, హ్మ్. రూ. 2 కాయిన్స్, ఓకే. రూ. 1 కాయిన్స్ ఊరు నుంచి మాకు పంపించేది. హ్మ్. అంటే ఎవరు మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు. హ్మ్. సో, డబ్బున్నప్పుడు ఒక లెక్క రిచ్‌గా ట్రెడిషన్. పెరిగాము. అవును. డబ్బు లేనప్పుడు చాలా లోగా పెరిగాము. హ్మ్. కాబట్టి ఎంత వచ్చినా హ్మ్. శ్రీదేవి ఇలాగే ఉంటది. ఓకే. ప్రౌడ్‌నెస్ అనేది ఆ! నేనిలా చూపించుకోవాలి అని ఎప్పుడూ ఆశపడదు. హ్మ్. ఎప్పుడూ ఉండదు కూడా.
సో, ఒక స్టేజ్ డబ్బున్నప్పుడు గూడా జూషిర్రు, డబ్బు లేని లైఫ్ గూడా జూషిర్రు యెస్. గాబట్టి, సో, సెటిల్‌గా బ్యాలెన్స్ చేస్తా యెస్. ఉంటున్నారు. బ్యాలెన్స్ చేసి సో, ఇంకేమైనా అనుకుంటారా? ఈ డాన్స్ ఫీల్డ్‌లోనే ఉందామనుకుంటున్నారా? లేకుంటే ఫర్దర్‌గా ఇంకేమైనా అడ్వాన్స్‌గా జేద్దామని అనుకుంటున్నారా అట్లేమన్నా? అడ్వాన్స్‌గా అంటే ఏ అవకాశం వచ్చినా హ్మ్. చూసి చూజ్ చేసుకుంటాను. హ్మ్. అంటే మూవీస్ గాని, ఆ! షార్ట్ ఫిల్మ్స్ అట్లేమన్నా ఆ! అనుకుంటున్నారా? ఏదొచ్చినా గూడా అంటే దాంట్లో నా క్యారెక్టర్‌ని బట్టి నేను హ్మ్. చూజ్ చేసుకుంటాను. హ్మ్. అండ్ ఏది చేసినా ఈవెంట్‌లను మాత్రం వదిలిపెట్టను. ఓకే. ఎవ్ ఎందుకట్లా అంటే చాలా మంది ఒక స్టేజొచ్చిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ పైకెళ్ళాలనుకుంటారు గదా! సో, మీరు ఈవెంట్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. హ్మ్. కాకపోతే నేనేంటంటే నాకు తినడానికి లేనప్పుడు అంటే నా ఫ్యామిలీ హ్మ్. ఒక 30 గజాల ఇంట్లో హ్మ్. మేము 8 మెంబర్స్ స్పెండ్ చేస్తాం. హ్మ్. అప్పుడు మేమేదన్నా వండుకోవాలి అంటే ఏదైనా స్పెషల్ వంట ప్రిపేర్ చేసుకోవాలి అంటే సండే వరకు వెయిట్ చేసేవాళ్ళం. హ్మ్. మండే టు సాటర్‌డే వరకు హ్మ్. ఓన్లీ వెజ్. ఒక కర్రీని 2 పూటలు తినడం, 3 పూటలు తినడము. హ్మ్. అలా మేము చాలా అంటే చాలా ఫేస్ చేసాం. హ్మ్. కాబట్టి ఏది వచ్చినా, ఏది చేసినా గూడా చాలా ఆలోచించి స్టెప్ తీసుకుంటాను. హ్మ్. సో, కాబట్టి మీరు స్టార్ట్ జేసిన రూట్‌ని వదలనంటారు. వదలను. ఓకే. ఆ రోజు ఆహ్, ఒకట్ ఆహ్, వ మంత్లీ ఒక ఈవెంట్ వస్తే చాలురా భగవంతుడా అని మొక్కుకున్న రోజుల నుంచి హ్మ్. రోజుకి 3 ఈవెంట్‌లు చేసే స్థాయికొచ్చాను. హ్మ్. సో, నాకంటూ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఓకే. నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. అంటే మామూలుగా కస్టమర్స్ అంటే ఏదో వచ్చింది, ప్రోగ్రామ్ చేసింది, వెళ్ళిపోయింది అలా కాకుండా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలాగా ట్రీట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. చాలా అంటే చాలా మంది. హ్మ్. అందులో పోలీసులు గానివ్వండి, హ్మ్. డాక్టర్స్ గానివ్వండి, లాయర్స్ గానివ్వండి, హ్మ్. తర్వాత నార్మల్ బిజినెస్ మ్యాన్స్ ఇలా చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. సో, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్‌కొచ్చింది, చేసింది. ఆమె అమౌంట్ ఆమెకిచ్చేసాం. అవును. అలా కాకుండా హ్మ్. ఒక ఇప్పటికి రిలేషన్‌షిప్ మెయింటైన్ యెస్. చేస్తారు. ఆ! సో, నేను ఆ రిలేషన్‌షిప్‌ని ఎప్పుడూ వదులుకోను. రైట్. సో, ఏమేమి చేస్తారు? ఈవెంట్స్ అంటే ఏమేమి చేస్తారు? ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు? ఏమేమి అంటే హల్దీ ఫంక్షన్స్ చేస్తాము. ఓకే. బర్త్‌డేలు, రిసెప్షన్, హ్మ్. ఎంగేజ్‌మెంట్ హ్మ్. అండ్ నవరాత్రులు, బోనాలు, హ్మ్. బతుకమ్మ, వినాయక చవితి, శివరాత్రి, హ్మ్. హోలీకి సంబంధించింది. మేము బంజారా కాబట్టి తీజ్ పండుగకి సంబంధించిన ఓహ్! ఈవెంట్‌లు కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఓకే. హ్మ్. ఆల్మోస్ట్ అన్నీ కండక్ట్ చేస్తాం. ఎట్లా డబ్బులు చాలా ఎక్కువ తీసుకుంటారా? చాలా తక్కువ తీసుకుంటారా? అమౌంట్ ఏం చెప్పకండి. బట్ ఇప్పుడు నేనున్నా కాబట్టి సో, నేను బేర్ చేసేంత అమౌంట్ తీసుకుంటారా? లేక ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటారా? అంటే మూవ్‌మెంట్‌ని బట్టి, డ్యూరేషన్‌ని బట్టి, మన దగ్గరకొచ్చే ఆర్టిస్ట్‌ని బట్టి. ఓకే. ఇప్పుడు మామూలు ఆర్టిస్ట్ ఉంటే ఒక పేమెంట్. ఓకే. ఒక సెలబ్రిటీ అయితే ఒకటి. హ్మ్. అలా అంటే మన దగ్గర స్తోమత బట్టి అంటారా? స్తోమతను బట్టి. అంటే హ్మ్. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మాకు వీళ్ళే కావాలి అన్నప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్‌ని బట్టి మనం అక్కడ చార్జ్ చేయాల్సుంటది. హ్మ్. అండ్ డ్యూరేషన్ కూడా చూసుకుంటాము. హ్మ్. ఇంత దూరానికి ఇంత. హ్మ్. ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటది. ఆర్టిస్ట్‌లుంటారు. సో, వాళ్ళకి సింగిల్ పేమెంటా, 1 ½ పేమెంటా, ఫుల్ పేమెంటా అనేది ఉంటది. సో, హ్మ్. అవన్నీ బేస్ చేసుకొని మాట్లాడతాం. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబ్‌లో మీరే కనిపిస్తున్నారు. ఆ! మీ ఇంటర్వ్యూ వీడియోసే కనిపిస్తున్నాయి. సో, కాబట్టి ఇప్పటివరకు ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా ప్రమోషన్స్ లాగా అంటే పెయిడ్ ప్రమోషన్స్ అని అట్లా ఏమన్నా వచ్చినాయా ఇప్పుడు? పెయిడ్ ప్రమోషన్స్ అంటే కాల్స్ ఒస్తున్నాయి. అవును. అయితే నేను కొంచెం చాలా బిజీగా ఉన్నాను. హ్మ్. ఇంకొకటి నేను ఆహా! సారీ చెప్పాలి. ఆ! చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను ఓకే. టైమ్ ఇవ్వలేకపోతున్నా. హ్మ్. ఒక 1, 2 డే లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను వాళ్ళకి టైమ్ ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను. మాక్సిమము హ్మ్. 10 వరకు నేను అన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. 10 దాటినప్పుడు హ్మ్. నేను కొంచెం టైర్డ్ అయిన తర్వాత ఏదైనా మిస్ అవుతుందేమో గానీ, హ్మ్. అదర్‌వైస్ ఆల్‌మోస్ట్ అందరికి నేను రెస్పాండ్ అవుతాను. హ్మ్. ఎప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ మీ హ్మ్. శ్రీదేవి, మీ శ్రీదేవి. హ్మ్. అంటే ఇప్పుడు అంటే ఇంతమంది కాల్ చేయడం, ఒక్కసారిగా కాల్ చేయడం కాబట్టి కొంచెం ఆర్గనైజింగ్‌లో ప్రాబ్లమ్ అవుతుంది కదా ప్రాబ్లమ్ మీకు. అవుతుంది. అవును. యెస్. ఆ! అండ్ ఎవరు మాట్లాడుతుర్రో అర్థం కావట్లేదు. అవును. ఎక్కడి నుంచి మాట్లాడుతుర్రో అర్థం కావట్లేదు. ఏ ఛానెల్లో కూడా తెలియట్లేదు. హ్మ్. కానీ అందరిని చూసుకొని ఖచ్చితంగా అందరికి బ్యాలెన్స్ అవుతాను. హ్మ్. అందరికీ అందుబాటులో ఉంటాను. సో, మీరు 'నవీన్ యాదవ్‌కి' సంబంధించి ఎళ్ళినప్పుడు ప్రచారంలో స్టార్టింగ్ గాని ఎళ్ళినప్పుడు, దాని తర్వాత ఆ పాట నుంచి అంతగానం ఫేమస్ అయినప్పుడు, సో, హోప్ ఉండేనా మీకు? అంటే ఇంతగానం నేను ఇంత వైరల్ అవుతాను, ఇంత డాన్స్ ఎవరో వీడియో చేసి ఇంత ఫేమస్ చేస్తారు అని చెప్పేసి. లేదు. ఆ! ఎందుకు అంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో ఆ! నేను బానే టీమ్స్ పెట్టాను. ఓకే. ఆహా! ఆల్‌మోస్ట్ బానే. అంటే ఓకే. ఇదంతా కంప్లీట్ అంతా మీ టీమేనా? యెస్. ఇక్కడున్న 'నవీన్ యాదవ్' దగ్గర? ఇక్కడ ఉన్నది మాది కాదు. నేను హ్మ్. ఏపుడు సోమన త్రూ వచ్చానిక్కడికి. ఓకే. ఆ! సో, లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు నా ఓన్ టీమ్స్ పెట్టానన్నమాట. హ్మ్. బానే పెట్టాను. హ్మ్. సో, వాటన్నింటిని ఆర్గనైజింగ్ చేశాను. బాగా కష్టపడ్డాను. సీఎం సార్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను స్టేజ్‌ల మీద. అప్పుడు ఎప్పుడు అంత ఫేమ్ రాలేదు. ఆ! సో, నా లక్ అనుకోవచ్చు. నవీన్ అన్న అదృష్టం అనుకోవచ్చు. సో, మీకు అదృష్టమా? 'నవీన్ యాదవ్' గారికి మీరు దొరకడం అదృష్టమా? నాకు అవకాశం రావడం నాకు అదృష్టం. ఆ! ఓకే. నవీన్ అన్న దగ్గర నేను ఎప్పుడు సోమన బృందం నుంచి నేను అక్కడికెళ్ళడం అనేది అదృష్టం. హ్మ్. అలా ఫీల్ అవుతున్నాను. సో, ఇవే ఇంకా ఏమైనా ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ అట్లేమన్నా అంటే 'ఏపూరి సోమన్' అంటే కంప్లీట్‌గా ఒక
ఉద్యమకారులుగా ఉన్నారు. సో, ఆ! అట్లేమన్నా మీరు నేపథ్యం ఏమన్నా ఉందా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అట్లా? ఇంతకుముందు నేను బయట చేయలేదు. ఆఫర్‌లొచ్చినా గూడా. ఎందుకంటే నేనొక సర్కిల్‌లో ఉంటాను. అవును. అది క్రాస్ అవ్వను హ్మ్. ఇంతకుముందు. హ్మ్. అండ్ నేను కొన్ని వీడియోలు చేశాను. హ్మ్. ఒకటి మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఉన్నారు కదా! ఆ! సార్‌తో ఒక అరుగు అనే కాన్సెప్ట్‌ని తీసుకొని పూర్వకాలంలో అరుగుని ఎలా యూజ్ చేసేవాళ్ళు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా వాడారు? హ్మ్. అనే దాని మీద ఒక ఆల్బమ్ చేశాను. తర్వాత నేను మన వంగ శ్రీనివాస్ గౌడ్ అని సార్ ఉన్నారు. హ్మ్. సో, ఆ సార్ ఆధ్వర్యంలో నేను బతుకమ్మ పాటలు ఒక 2, 3 చేశాను. హ్మ్. అంతే. సో, అట్లా. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు వస్తున్నాయి. సో, ఇట్లా ముందు ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? మేనేజ్ అంటే ఏం లేదు. చూసి చేసుకుంటాను. హ్మ్. అంటే ఏ సాంగొచ్చినా హ్మ్. దాన్ని బట్టి చూసి చేసుకుంటాను. హ్మ్. హ్మ్. సేమ్ అనుకుంటారు మేడం. అంటే ఇప్పుడు ఈ పొజిషన్ ప్రెజెంట్ ఇప్పుడున్నారు. అంటే ఒక లెవెల్‌కెళ్తా ఉన్నారు. సో, ఫ్యామిలీ నుంచి కావచ్చు, మన ఫ్రెండ్స్ నుంచి, చుట్టుపక్కల నుంచి, మన పిల్లల నుంచి చాలా వరకు ఓ రెస్పెక్ట్ అనేది పెరుగుతా అవును. ఉంటది. సో, ఇట్లా ఎట్లా ఫీల్ అవుతారు ఈ రెస్పెక్ట్ ఇదంతా గూడా అందరిని చూసుకోవడం? చాలా ప్రౌడ్‌గా మీ ఫీల్ ఏరియాలో ఇట్లా అవుతున్నాను. ఏమంటారు? మీ ఏరియాలో మీరుండే ఏరియాలో? మా ఏరియాలో అయితే ఇంక చెప్పొద్దు. ఆ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాం. అంటే అభిమానం అంటే ఒక మాట చెప్పొచ్చు. అమ్మ, నాన్న చనిపోయాక హ్మ్. ఒక చిత్తు పేపర్‌ని బజార్‌లో పడేస్తే ఎలా ఉంటదో హ్మ్. అది మా లైఫ్. హ్మ్. మేము 5 మెంబర్స్. హ్మ్. నలుగురు ఆడపిల్లలం, ఒక బాబు. హ్మ్. అలా ఆ లైఫ్‌ని మేము లీడ్ చేసాం. దాని తర్వాత మేము నెమ్మదిగా ఎదగడము. తర్వాత తాతయ్య పేరు హోప్లనాయక్. హ్మ్. తాతయ్య సపోర్టింగ్ నుంచి మేము కొంచెం కొంచెం ఎదగడము. మాకు పెళ్ళిళ్ళు చేయడము. హ్మ్. తర్వాత మేము ఒక్కొక్కరము అంటే ఏదో ఒక హ్మ్. దాంట్లో సెటిల్ అయ్యి సరే స్ట్రగుల్ పడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము, నవ్వుతున్నాము, సెలబ్రేషన్ చేసుకున్నాం, 100 చేసుకున్నా లోపల అనేది చాలా అంటే ఆ ఫీల్ మర్చిపోలేమనమాట. అంటే ఇంతమంది ఉండంగా అంతమందిలో కూడా మేము ఒక టిష్యూ పేపర్ లాగా అంటే హ్మ్. పనికిరాని ఒక వస్తువులాగా ఉన్నాం. ఆ! ఒకప్పుడు అప్పుడు ట్రీట్ జేసిర్రు మీ ట్రీట్ పేరెంట్స్ చేశారు. లేకపో ఆ! అక్కడి నుంచి ఈరోజు ఏంటంటే ఏదైనా చేద్దాము అంటే మనమే కోఆర్డినేట్ చేసి మనం హ్మ్. ఇలా చేద్దామా అనే స్థాయికి నేనొచ్చాను. హ్మ్. అండ్ ఇప్పుడు ఇదొచ్చిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే నాకు అది గుర్తుంది. ఇది ఇది గుర్తు. గుర్తుంటది. ఆ! ఖచ్చితంగా ఇది నా జీవితంలో నేను మర్చిపోను. హ్మ్. ఎందుకంటే చాలా ఫేస్ చేశాను. హ్మ్. అక్క కంటే, అన్నయ్య కంటే, చెల్లెల కంటే హ్మ్. నేను, తాతయ్య ఇలాంటివి ఫేస్ చేశాను. హ్మ్. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ఇంతమంది వస్తే ఆ టైంలో ఎటు పోయిర్రా మీరు అనే ఫీలింగ్ వస్తుండొచ్చు కదా! ఖచ్చితంగా. అంటే మా వాళ్ళు కొంచెం చూసి మాట్లాడతారు. హ్మ్. బట్ నేనలా కాదు. హ్మ్. ఎందుకంటే నిజంగా ఎవరు లేకుండా అనాథలుంటే అది హ్మ్. వేరు. అవును. అందరూ ఉండి అనాథలంటారు చూడు, అది హ్మ్. మేము ఫేస్ చేసాం. హ్మ్. కనీసం మమ్మల్ని చూడ్డానికి గూడా రాకుండా, మీరు ఉన్నారా? హ్మ్. అట్‌లీస్ట్ మీరెలా ఉన్నారు అని కూడా పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు, పట్టించుకుంటారులే కంపల్సరీ ఇప్పుడు అవసరం కదా ఇప్పుడు వాళ్ళందరికి మీరు. ఇప్పుడు ఉన్నారు. సరే. నేను ఇంకొకటి మీడియా నుంచి నేను చెప్పాల్సిందేంటంటే, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా మంది మామయ్యలు హ్మ్. మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే హ్మ్. అప్పుడు హ్మ్. అమ్మ, నాన్న లేని టైంలో మాకు చాలా చూసుకున్నారు. వాళ్ళు మగపిల్లలు. అవును. వాళ్ళొచ్చి మమ్మల్ని చూడడము, హ్మ్. మా పెయిన్‌లు చూడడము నెత్తిలో. హ్మ్. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చూడడం. అలా అవును. మాకు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. ఈరోజు మామయ్య వాళ్ళందరూ వెల్ సెటిల్స్. ఓకే. బట్ నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఆ టైంలో ఇ ఇ ఇలా ఇలా కారిపోతూ ఉంటే చూసేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. 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 గవర్నమెంట్ అవును. హాస్టల్‌లో. అవును. ఆ టైంలో వాళ్ళు మాకు చూసారు. ఓకే. సో, నేను మామయ్య మీకు ఆ! అందరూ నాకు గుర్తున్నారు. మీరు చేసిన ప్రతీదీ నాకు గుర్తుంది. నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. సో, ఇప్పుడు ఇంకా మీలాగా స్టార్టింగ్ ఇప్పటి నుంచే వచ్చేవాళ్ళు ఈవెంట్స్‌లోకి రావడం, అంటే ఈ డాన్సింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బికాజ్ ఎవరొచ్చినా సరే మీరు స్టార్టింగ్‌లో మనం మాట్లాడుకున్నట్టు స్టేజ్ పైన ఉన్నప్పుడు ఒక లెక్క చూస్తారు. స్టేజ్ దిగినాక ఇంకో లెక్క చూస్తారు. కాబట్టి అలా చాలామంది ఫ్యామిలీ గూడా చాలామంది యెస్. పేరెంట్స్ గూడా అటు పంపియాలంటే భయపడుతున్న పరిస్థితి. సో, అలాంటి వాళ్ళు రావాలనుకునే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జెప్పాలి అనుకుంటున్నానంటే, మనం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దానికి నేనే ఉదాహరణ. నా జీవితమే ఉదాహరణ. హ్మ్. చాలా వరకు శ్రీదేవక్క అంటే ఎంటర్‌టైన్‌మెంటు, ఆ! కోపము, ఆ! కొడతది, తిడతది. హ్మ్. ఇది మాత్రమే తెలుసు. హ్మ్. శ్రీదేవక్కలో పార్ట్ 2 గూడా ఉంది. హ్మ్. అదే నా లైఫ్. హ్మ్. సో, ఏది ఉన్నా మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏది వచ్చినా ఇలా వదిలేసుకోవాలి. హ్మ్. ఏది అరే! వచ్చింది గదా! అని దాన్నే పట్టుకొని ఊగులాడడం అనేది హ్మ్. చేయకండి. కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళే మన దగ్గరికొస్తారు అనడానికి నేనే ఉదాహరణ.
సో, మీరు రీసెంట్‌గా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ సంబంధించి అక్కడ ప్రచారానికి పాల్గొన్నారు కదా! సో, అట్లా కాంగ్రెస్ పార్టీకి పాల్గొన్నారు ఇండైరెక్ట్‌గా. అవును. సో, డైరెక్ట్‌లీ. యెస్. అయితే రేవంత్ రెడ్డి గారితోని అట్లా ఎప్పుడైనా ట్రావెల్ చేసే సందర్భం, లేకపోతే వారి కోసం ప్రచారం చేసే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? యాహ్! వచ్చిందండి. రేవంత్ అన్నయ్యతో గూడా ట్రావెల్ చేశాము. ఆ! రీసెంట్ మన జోడో భారత్ యాత్ర అయింది అవును. గదా! సో, భారత్ జోడో. దాంట్లో భారత్ జోడో యాత్ర గూడా హ్మ్. కొల్లాపూర్ నుంచి ఓకే. ట్రావెల్ చేశాం అన్నయ్యతో. ఆ! అండ్ రేవంత్ అన్నతో చాలా స్టేజీ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చాము. హ్మ్. కలిసాము గూడా పర్సనల్లీ ఇంటికెళ్ళి గూడా కలిసాము. అవునా? ఓకే. స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు గూడా చేసాం. ఆ! ఎట్లా రిసీవ్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే అప్పుడు అంటే సీఎంగా టీపీసీసీ ఉండే. ఆ! అప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మాకు అప్పుడు, ఇప్పుడు ఒకేలా రిసీవ్ చేసుకున్నారు. అంటే అవును. అన్నయ్యకి తెలుసు. ఆ కష్టం అనేది ఏందనేది రేవంత్ అన్నయ్యకి కూడా తెలుసు గాబట్టి, కళాకారుని ఎక్కడ ఎప్పుడు తక్కువ చేసి చూడలేదు. అండ్ హ్మ్. చిన్న హ్మ్. చూపు చేయలేదు. ఓకే. హ్మ్. మీకిచ్చే రెస్పెక్ట్ ఇచ్చిర్రు. యెస్. సో, ఈ సీఎం అయిన తర్వాత కలిసిర్రా ఎప్పుడన్నా? సీఎం అయిన తర్వాత కలవలేదు. ఓకే. ప్రోగ్రామ్‌లు చేశాము. హ్మ్. స్టేజ్ పెర్ఫార్మన్స్ చేశాము. హ్మ్. కానీ డైరెక్ట్ కలవడం అనేది జరగలేదు. ఖచ్చితంగా మేబీ కలుస్తాను త్వరలో. కలుస్తారులే. ఇప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ మీ వీడియోలు వైరల్ ఆ! అవుతున్నాయి కాబట్టి కలుస్తుండొచ్చు. ఏమన్నా అనుకుంటారా? అంటే ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇట్లా మాకు ఈ సపోర్ట్ గావాలి అని చెప్పేసి అట్లా ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా యెస్. గవర్నమెంట్? చేస్తున్నాము. హ్మ్. అంటే కొంతమంది టాలెంట్ ఉండి హ్మ్. అప్పటినుంచన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగ కళాకారులున్నారు. అవును. సో, మన ప్రభుత్వం నడుస్తుంది గాబట్టి ఖచ్చితంగా హ్మ్. మన కళాకారులను రేవంత్ అన్న గుర్తిస్తాడని, హ్మ్. జాబ్స్ ఇస్తాడని ఆశిస్తున్నాను. రైట్. సో, ఇన్ని ఈవెంట్స్ చేయడానికి కారణం సో, మీ గురువు ఎవరు? నా గురువు ఒక్కరిద్దరు కాదు చాలా మందున్నారు. ఓకే. సో, ఫస్ట్ అయితే నన్ను మీరు స్టార్ట్ ఫీల్డ్‌లోకి ఆ! రావడానికి రీజన్? ప్రవీణ్ గారని, శ్రీరామ్ అన్నయ్య అని హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి నేను కవితక్క, సునీతక్క, విజయశ్రీ అక్క దగ్గరికెళ్ళడము. హ్మ్. అంటే వాళ్ళు సింగర్స్. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత నేను రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షుడైన మన వంగ శ్రీనివాస్ గౌడ్ గారున్నారు. హ్మ్. సో, ఆయన వరకు రీచ్ అవ్వడము. హ్మ్. దాని తర్వాత వచ్చేసి అంటే నా బిహేవియర్‌ని, నా నడకని, నన్ను చూసి హ్మ్. గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు. ఓకే. ఆ! అమ్మ దగ్గర నేను 9 సంవత్సరాలు వర్క్ జేయడము. హ్మ్. అంటే అమ్మది ఎలా అంటే ఈ పెళ్లి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఏదైతే జీవనాధారంగా బతుకుతున్నామో, ఏదైతే చేస్తున్నామో హ్మ్. మొట్టమొదటిసారి మొదలుపెట్టిందే తను. ఓకే. స్టార్ట్ జేసిందే తను. పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఎలా చేయాలి? హ్మ్. అప్పగింతలు ఎలా చేయాలి? పూల మార్పిడి ఎలా చేయాలి? మాలల మార్పిడి. అవును. పూలబంతి ఆట ఎలా ఆడాలి? పెళ్లిలో ఎలా అప్పగించాలి? అనే కాన్సెప్ట్‌ని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది హ్మ్. స్నేహలత మురళి గారు. హ్మ్. సో, అమ్మ శిష్యురాలుగా ఉండడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మీ టైం